హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? దాని వివరాలు తెలుసుకుందాం రండి. బీటా బేబీస్ వచ్చేశారు. అసలు బీటా బేబీస్ అంటే ఏమిటి? రండి తెలుసుకుందాం. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. అయితే 2025 అనేక రకాలుగా చాలా చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఈ ఏడాది ఆకాశంలో మార్పులతో సహా అనేక ఇతర పెద్ద మార్పులు జరగనున్నాయి. ఈ ఏడాదికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే కొత్త జనరేషన్ కూడా ప్రారంభమవటం. జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవటమే కాకుండా కొత్త తరం కూడా ప్రారంభమైంది. జనవరి 1, 2025 నుంచి పుట్టిన పిల్లలను జనరేషన్ బీటా అంటారు. అసలు ఏంటి జనరేషన్ బీటా? ఎప్పటిదాకా పుట్టిన వాళ్ళని ఈ తరంగా పరిగణిస్తారు? వారి జీవితం ఎలా ఉంటుంది? ఎదుర్కోబోయే సవాళ్ళేంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. సాధారణంగా ప్రతి 15 నుంచి 20 సంవత్సరాలకు ఒక తరం పేరు మారుతుంది. తరాలకు పేర్లు పెట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. తరాల పేర్లు చారిత్రక, సాంస్కృతిక, అనేక ఇతర సంఘటనల ఆధారంగా నిర్ణయించబడతాయి. 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారిని మిలీనియన్స్ అని పిలుస్తారు. 1996 నుంచి 2010 మధ్య పుట్టిన వారిని జనరేషన్ జెడ్ అని అంటారు. 2010 నుంచి 2024 మధ్య పుట్టిన వారిని ఆల్ఫా జనరేషన్గా పరిగణిస్తారు. ఈ తరం పుట్టకముందే సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఉన్నాయి. అలాగే 2025 నుంచి 2039 మధ్య పుట్టిన తరాన్ని బీటా బేబీస్గా పిలువనున్నారు. ఈ తరం ఏఐ, స్మార్ట్ పరికరాల మధ్య పెరగనుంది. జనరేషన్ బీటా పిల్లల దైనందిన జీవితంలో విద్య నుండి ఆరోగ్య సంరక్షణ, వినోదం వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ప్రధాన భాగంగా ఉంటాయి. ఈ తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఎక్కువగా ఆధారపడతాయని, సమస్యలను పరిష్కరించడానికి వాటిని ఉపయోగిస్తారు. సాంకేతిక యుగంలో బీటా బేబీస్ పెరుగుతారు కాబట్టి వర్చువల్ వాతావరణాన్ని అర్థం చేసుకునే మొదటి తరం వాళ్ళు వీళ్లే కానున్నారు. టెక్నాలజీని పుట్టినప్పటి నుంచే నేర్చుకుంటారు కాబట్టి బీటా తరం తక్కువ సవాళ్లను టెక్నాలజీ పరంగా ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. బీటా తరం పర్యావరణ, సామాజిక సవాళ్లను ఎదుర్కొనుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటివి జనరేషన్ బీటా పిల్లల జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలుగా ఉండనున్నాయని తెలిపారు. 2039 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో 16% మంది బీటా, వైజెడ్ జనరేషన్గా ఉంటారని అంచనా. వీరిలో చాలామంది 22వ శతాబ్దపు ఆవిర్భావాన్ని చూడగలుగుతారు. ఈ తరం కొత్త శకానికి నాంది పలుకుతుంది. దీంతో సాంకేతికతకు కొత్త రూపురేఖలు రానున్నాయి. మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.